హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము హిందీ క్వశ్చన్ పేపర్ ఆన్సర్కి డిస్కస్ చేద్దాం. ముందుగా సెక్షన్ వన్లో ఈ విధంగా ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. 5 ప్రశ్నలు 5 మార్కులు ఉంటాయి. సో ఏ ప్రశ్నలు అడిగాడో చూద్దాం. राजा ने अंगरक्षकों को क्या उपदेश दिया? राजा ने अंगरक्षकों को अपने लौटने तक वही खड़े रहने का उपदेश दिया. सेकंड क्वेश्चन, किसने राजमाता के पास भोजन किया? सो రాజకుమార వర్మ రాజమాతకే పాస్ భోజన్ కియా అని రాసి మనకి ఆన్సర్ 1 మార్క్ వస్తుంది. अंगरक्षक बारिश में भीगते हुए क्यों खड़े थे? तो क्योंकि राजा ने अंगरक्षकों को जाने के भी नहीं कहा, इसलिए बारिश में भीगते हुए खड़े. सो नेक्स्ट, किसे उपदेश देने का अधिकार नहीं है? सो भूल करने वाले राजा को उपदेश देने का कोई अधिकार नहीं है. ఇది రాస్తే మనకి 1 మార్క్ వస్తుంది. उपरयुक्त गद्यांश किस पाठ से लिया गया है? अनोखा उपाय లెసన్లో నుంచి ఈ గద్యాంశ్ స్వీకరించబడింది. సో మనకు ఆన్సర్ అనోఖా ఉపాయ్. సో నెక్స్ట్ చూద్దాం. సో సెకండ్ पैसेज की 10 మార్క్స్ ఉంటాయి స్టూడెంట్స్. समाचार पत्र पढ़ने क्या आदत क्यों डाला होनी चाहिए? ఎందుకంటే इससे विभिन्न विषयों की जानकारी तो मिलती है, साथ साथ देश विदेश में क्या कुछ घटित हो रहा है इसका भी भली भांति ज्ञान मिलता है. సో ఇది రాస్తే మనకి 2 మార్క్స్ వస్తాయి. సో సెకండ్ पैसेज 2 మార్క్స్ కాబట్టి. గద్యాంశ్ మే కిన్ దేశం కా ఉల్లేఖ్ హే? సో ఇందులో ఏ దేశాలు ఉన్నాయి అంటున్నాడు. సో ఇందులో 3 కంట్రీస్ అయితే ఉండడం జరిగింది. రోమ్, చీన్ అంటే చైనా, భారత్. సో భారత్ రాసిన మీకు ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ 3 కంట్రీస్ రాస్తే సో డౌట్ లేదు, ఇంకా మీకు 2 మార్క్స్ వస్తాయి. हिंदी के पहले समाचार पत्र का नाम लिखिए. సో हिंदी का पहला समाचार पत्र उदंत मार्तांड, ఇది రాస్తే మనకి 2 మార్క్స్ వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. गद्यांश के लिए उचित शीर्षक क्या है? गद्यांश के लिए उचित शीर्षक समाचार पत्र. సో ఇది రాస్తే మనకి 2 మార్క్స్ వస్తాయి. సో ఇంకో క్వశ్చన్ మిస్ అయిందా ఇక్కడ? 9th क्वेश्चन, अधिक संख्या में प्रकाशित होने वाले समाचार पत्रों के नाम लिखिए. సో ఇది రాయాల్సి ఉంటుంది. भारत के सर्वाधिक संख्या में प्रकाशित होने वाले समाचार पत्रों में दैनिक भास्कर हिंदी, मलयाला मनोरमा मलयालम, द टाइम्स ऑफ इंडिया अंग्रेजी, ఈ 3 ఫేమస్ సమాచార పత్ర. సో దీనికి శీర్షిక సమాచార పత్ర రాస్తే మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి. ఇప్పుడు థర్డ్ ప్యాసేజ్ పద్య భాగంలో నుంచి చూద్దాం ఏ క్వశ్చన్స్ వచ్చాయో. సో ఈ విధంగా ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది, దీనికి ఆన్సర్ చూద్దాం. పద్యాంశ కే కిన్ ప్రాణియోं का उल्लेख है? సో ఏ ఇప్పుడు థర్డ్ ప్యాసేజ్ గురించి చూద్దాం. సో 11th క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం ఫస్ట్. పద్యాంశ మే కిన్ ప్రాణియోं का उल्लेख है అంటే ఏ ప్రాణి గురించి మాట్లాడారో ఈ పోయంలో అని అడుగుతున్నారు. సో ఆన్సర్ చూద్దాం. పద్యాంశ మే दादुर, मेंढक, जिल्ली, मोर, चातुक और सोन बालक प्राणियों का उल्लेख है. సో ఇందులో ఏదైనా ఒకటైనా 2 రాస్తే సరిపోతుంది స్టూడెంట్స్. उड़ते सोने बालक क्या करते हैं? उड़ते सोने बालक ఇక్కడ आर्द्र सुख से क्रंदन करते हैं. बूंदे के स्वर कैसे होते हैं? बूंदे के स्वर रिमझिम होते हैं. ఇది రాస్తే మనకి 1 మార్క్ వస్తుంది. ప్రస్తుత పంక్తిयों में किस ऋतु का वर्णन किया है? సో ఇక్కడ వర్షా ఋతువు का वर्णन किया है. ఈ వర్షా ఋతువు అని రాస్తే మనకు 1 మార్క్ వస్తుంది. ఉపయుక్త పద్యాంశ కే కవి కోన్ హై? సో ఇక్కడ సుమిత్రానంద్ పంత్ అని రాయాల్సి ఉంటుంది ఆన్సర్. ఇది రాస్తే మనకి 1 మార్క్ వస్తుంది. సో 5 మార్క్స్ ఈ విధంగా 5 క్వశ్చన్స్కి ఉంటాయి. సెకండ్ సెక్షన్ క్వశ్చన్ ఆన్సర్స్ గురించి చూద్దాం. ముందుగా షార్ట్ ఆన్సర్. రవిదాస్ కా సాహిత్యకార్ పరిచయ దీజియే. సో నేను వీడియో చేశాను స్టూడెంట్స్, కానీ ఇది ఫస్ట్ 6 సజెస్ట్ చేయడం జరిగింది, కానీ ఫస్ట్ 6 సజెషన్లో ఇవ్వలేదు. సో వీడియోలో మాత్రం ఈ రవిదాస్ గురించి ఉంది, లాస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో ఉంది, మీరు గమనించే ఉండొచ్చు. కన్కన్ కా అధికారి పాఠ के माध्यम से कवि ने क्या संदेश दिया? कर्म से कर्म को ही श्रेष्ठ मानता है అనే దాని మీద మీరు ఎలాబరేట్గా రాస్తే ఆన్సర్ వస్తుంది. భాగ్య అంటే లక్, కర్మ అంటే శ్రమ. ఈ రెండిట్లో కవి కర్మ గురించి ఎక్కువ, శ్రమ గురించి ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది, లక్ గురించి కాదు అనే దాని మీద మీరు ఏ పాయింట్స్ రాసినా 4 మార్క్స్ వస్తాయి. मूविंग ऑन टू नेक्स्ट क्वेश्चन. अमीना के साथ
स्थान पर आप होते तो हामिद द्वारा खरीद गए चिमटे के को देखकर क्या प्रतिक्रिया करते हैं? आंसर रायल्स ఉంటుంది. अपने के लिए नहीं, अपनों के लिए सोचने का महान स्वभाव था हामिद का. ऐसे ही गुने अपनी दादी का कष्ट दूर करने के लिए चिमटा खरीदा है. मेरे भी हामिद के जैसे స్వభావే. నాది కూడా హమీద్ లాగా స్వభావం ఉంది. సేమ్ ఇతరులకు హెల్ప్ చేసే విధానం. मैं भी अपने लिए नहीं अपनों को सुख व आनंद पहुँचाने वाला हूँ. इसलिए मैं मेरे पास जितना धन है उतना माता पिता भाई बहन के लिए देता हूँ. उनके सुखी रखना ही मेरा मुख्य आवश्यक है. సో ఇది రాస్తే మనకి 4 మార్క్స్ వస్తాయి. అబ్దుల్ కలాం और టైసీ థామస్ के जीवन में क्या समानता है అంటే ఏం సిమిలారిటీస్ ఉన్నాయంటే మీరు రాయండి ఎలాబరేటెడ్గా. वैज्ञानिक क्षेत्र में उत्कृष्ट योगदान, मेहनत और समर्पण, प्रेरणादायक व्यक्तित्व, स्वदेश प्रेम, दोनों ने शिक्षा और अनुसंधान के माध्यम से युवकों को आगे बढ़ने की प्रेरणा दी. ఈ 4 పాయింట్స్ ఏవి రాసినా మీకు 4 మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. సిమిలారిటీస్ రాయమన్నాడు, ఇవి సిమిలారిటీస్. సో లాంగ్ ఆన్సర్స్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఇక్కడ మా ముజే ఆనేదే సారాంశ రాయాల్సి ఉంటుంది. రహీం और బీహారీ దోహెం కా భావ్ అప్నే శబ్దం में लिखे. సో నేను వీడియోలో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, ఇది ఇవ్వలేదు. సో ఈ క్వశ్చన్ అయితే మీరు చూసే ఉంటారు. సో నెక్స్ట్ ఏ క్వశ్చన్ వచ్చిందో చూద్దాం. 21st గజభాగం నుంచి లోక్గీత్, గోదావరి ఈ రెండు ఇవ్వడం జరిగింది, మీరు చూసే ఉంటారు. సో మ్యాక్సిమం నేనైతే అన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో 22nd క్వశ్చన్ మనకి డిస్కోర్స్ ఉంటుంది. ఈ డిస్కోర్స్ స్టూడెంట్స్ మనకి ఇలాంటి డిస్కోర్సెస్ నేను మీకు ఇవ్వడం జరిగింది, మీరు గమనించవచ్చు. అంటే అన్ని డిస్కోర్సెస్ ఇచ్చాను. ఇక్కడ లక్కీగా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ 2024 ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్లో సేమ్ క్వశ్చన్ కావు, కొంచెం డిస్కోర్సెస్లో సిమిలారిటీస్ ఉన్నాయి. अपने मुगलों को आवारा कुत्तों से मुक्त कराने का निवेदन करते हुए नगर निगम अधिकारी को पत्र लिखिए. సో ఇక్కడ ఈ క్వశ్చన్ పేపర్లో వేరే విధంగా అడిగాడు, కాకపోతే లెటరే అడిగాడు కానీ వేరే విధంగా అడిగాడు. ఇక్కడ बढ़ते हुए మచ్చరోం కి సమస్య, ఇక్కడ ఈ హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో సేమ్ లెటరే వేయడం జరిగింది, కానీ కుత్తోంకో ఇక్కడ మనకి ఈ ఎగ్జామ్లో మనకి మచ్చరోంకో ఇచ్చాడు. సో पेड़ पौधों का महत्व बताते हुए పోస్టర్ తయారు कीजिए. సో ఇది మీరు చూడొచ్చు లాస్ట్ ఇయర్. సో అందుకనే ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్స్ ఇంపార్టెంట్ స్టూడెంట్స్ 2024లో ఓన్లీ డిస్కోర్సెసే ఇవ్వడం జరిగింది, వేరే క్వశ్చన్స్ ఏవి టాలీ అవ్వలేదు. సో ఇక్కడ పేడ్ కా మహత్వ బతాతే పోస్టర్, ఇక్కడ ఈ క్వశ్చన్ పేపర్లో కూడా సేమే ఇవ్వడం జరిగింది, పేడ్ పౌధోం కా మహత్వ దర్శక్. ఇవే క్వశ్చన్స్ నేను డిస్కోర్సెస్లో కూడా మీకు సజెస్ట్ చేస్తాను. నా దగ్గర ఏవైతే అవైలబుల్ ఉన్నాయో 3-4 అంటే ఈ మోడల్ పేపర్స్లో నుంచి తీసుకొని నేను అన్ని నిబంధ ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. అండ్ నారే కూడా చాలా ఎక్కువ అడిగాడు, నారే వస్తాయి అనుకున్నాను కానీ ఇవి ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈస్ ద పార్ట్ ఏ క్వశ్చన్ పేపర్. సో పార్ట్ బి అయితే నా దగ్గర క్వశ్చన్ పేపర్ లేదు స్టూడెంట్స్, ప్లీజ్ డోంట్ రిక్వెస్ట్. కాకపోతే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్వశ్చన్స్ అయితే తీసుకొని వచ్చి మన మెసేజ్లో అయితే పెడుతున్నారు కామెంట్ సెక్షన్లో. ఆ వాటికి నేను ఆన్సర్ చెప్తాను, అవి చూసుకోండి కరెక్ట్ అయిందా లేదా చూసుకోండి. ఒకవేళ మన ఛానల్ మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ గివ్ ఎ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.